వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఎస్బీఐ ఫక్రుద్దీన్ గారు ఉన్నారు. హాయ్ ఫక్రుద్దీన్ గారు, ఎలా ఉన్నారు? ఫక్రుద్దీన్ గారు, పీపీఎఫ్ గురించి మన అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలియదంటే ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. సో మెయిన్ పాయింట్ ఏంటంటే పీపీఎఫ్ ఇంకా రిలవెంట్ అంటారా మనకు ఇండియాలో? ఖచ్చితంగా రిలవెంట్. పీపీఎఫ్ ఆల్వేస్ ఏ గుడ్ ప్రోడక్ట్ ఫర్ ఎనీబడి. ఎందుకంటే ఇది ట్రిపుల్ కేటగిరీలో ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ట్ కేటగిరీలో ఉంటుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ట్యాక్స్ క్లెయిమ్ చేయొచ్చు, ట్యాక్స్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు. డ్యూరింగ్ ద అక్యుములేషన్ ఫేజ్లో కూడా వాట్ ఎవర్ అక్రూడ్ దీని మీద కూడా కంప్లీట్గా ఎగ్జామ్షన్. ఆ తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ కూడా యూ నీడ్ నాట్ పే ఎనీథింగ్, కంప్లీట్లీ ఫ్రీ. అండ్ డిస్పైట్ ఆఫ్ దట్ అది నాన్ అటాచబుల్ ఆల్సో. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ఇన్సాల్వెన్సీ అయినా సరే ఇది అటాచబుల్ కాదు. అంత సేఫ్టీ ఇదనమాట దీనికి. బెస్ట్ స్కీమ్, వన్ షుడ్ క్యారీ ఇట్ ఫర్ ఎవర్. సో ఇది ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చా? ఎనీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఓపెన్ దిస్. అంటే ఎన్ఆర్ఐస్ ఓపెన్ చేయలేదు? ఎన్ఆర్ఐస్ ఓపెన్ చేయకూడదు యాక్చువల్గా. ఆల్రెడీ సపోజ్ ఆల్రెడీ ఒకరికి ఎవరికైనా పీపీఎఫ్ అకౌంట్ ఉండి ఇఫ్ later on if he becomes NRI, that can be continued till its maturity. And PPF account is already everybody knows 15 years. Already ఒక 5 years తర్వాత తన NRI స్టేటస్ కన్వర్ట్ అయితే దట్ కెన్ బి కంటిన్యూడ్ ఫర్ అనదర్ 10 years అనమాట. అంటే ఆ తర్వాతే దాన్ని క్లోజ్ చేయడం, ఫర్దర్గా రెన్యూ చేయడానికి వీలుంటుంది. ఇందులో ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయా సార్? అమౌంట్ ఇంతే ఉండాలి అని అలా ఏమైనా ఉంటుందా? దీంట్లో మినిమం 1000 రూపీస్. మామూలుగా అయితే మాత్రం లైవ్లో పెట్టడానికి 500 రూపీస్ ఇస్ ఎనఫ్. ఓకే. మ్యాక్సిమం 1.5 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ 1.5 lakhs బియాండ్ చేస్తే మాత్రం మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండవు. జనరల్గా అది మాత్రం రిఫండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అంటే ఎగ్జంప్షన్ వరకు ఎంతవరకు మ్యాక్సిమం దే విల్ యాక్సెప్ట్ 1.5 lakhs మాత్రమే. ఓకే. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది? యాజ్ ఆన్ టుడే ఇట్ ఈస్ 7.1% ఉంది. ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ క్వార్టర్లీ రివ్యూ చేసేసి కండిషన్స్ని బట్టి మనకు సొసైటీలో ఉన్న అన్ని ఫ్యాక్టర్స్ని స్టడీ చేసి దాని ప్రకారం డిసైడ్ చేశారు. ఇది దాదాపుగా 1.5 years అయిపోయింది. 7.1% ఈజ్ కంటిన్యూయింగ్ ఫర్ ఎవర్. ఓకే. సో ఇందులో మనము ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చా సార్, లేదంటే మంత్లీ అలా చేయాలి? ఏదైనా రూల్స్ ఉంటాయి? యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ యూ కెన్ ఇన్వెస్ట్. అంటే నంబర్ ఆఫ్ 12 installments వరకు పర్ ఇయర్ కట్టుకోవచ్చు. అంటే ఎవ్రీ మంత్ యూ కెన్ పే. అంటే మ్యాక్సిమం చెప్పాం కదా 1.5 lakhs మించి వెళ్ళడానికి వీలు లేదు. మీరు మీ కన్వీనియంట్ని బట్టి, మీ వెసులుబాటుని బట్టి మీరు ఎన్నిసార్లు అయినా 1 time అయినా పెట్టుకోవచ్చు, లేదా నంబర్ ఆఫ్ 12 times అయినా కట్టుకోవచ్చు. యాజ్ యూర్ విష్. అంటే 2 times మీ ఇష్టం. మీ కన్వీనియంట్ని బట్టి మీకు అవకాశం ఎలా ఉంటే అలా కట్టుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇందులో జాయింట్ అకౌంట్ పాసిబుల్? జాయింట్ అకౌంట్ ఈజ్ నాట్ ఫర్ ఇది ఇండివిజువల్ అకౌంట్స్ మాత్రమే పర్మిసిబుల్. దీంట్లో ఎన్ఆర్ఐస్కి, తర్వాత హెచ్యుఎఫ్కి నాట్ పర్మిట్. తర్వాత ఏరే ట్రస్ట్ వాటికి కూడా నాట్ పర్మిటెడ్ టు ఓపెన్ ఎనీ పీపీఎఫ్ అకౌంట్. ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ చేసుకోవచ్చా సార్ ఇందులో మనము? ప్రీమెచ్యూర్ విత్డ్రాయల్ అవకాశం లేదు. అన్లెస్ సమ్ ఏదో అన్టువర్డ్స్ ఇన్సిడెంట్ జరిగి ఏదన్నా అయితే తప్ప మామూలుగా అయితే లేదు. అయితే ఫస్ట్ 2 yearsలోనేమో మీకు అంటే 3 years వరకు మీకు లోన్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. అంటే దీనిపైన మీరు లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీన్నే సెక్యూరిటీగా పెట్టి మీరు లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. 3rd year అంటే 6th year తర్వాత ఏమవుతుందంటే పార్షియల్ విత్డ్రాయల్ ఉంటుందన్నమాట. పార్షియల్ విత్డ్రాయల్ 4th yearలో ఉన్న బ్యాలెన్స్లో నుంచి 50% యూ కెన్ డ్రా. అంటే ఆటోమేటిక్గా యూ కెన్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంటే అక్కడ నుంచి రెగ్యులర్గా మీరు డ్రా చేసుకుంటారు. అంటే 6th year ఆన్వర్డ్స్ రెగ్యులర్లీ యూ కెన్ డ్రా ఫ్రమ్ దిస్ అకౌంట్ 50% ఆఫ్ ద ప్రిసీడింగ్ 4th year 2 years ముందు ఉన్న అమౌంట్ డ్రా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో మనము నామినీ పెట్టుకోవచ్చా సార్? నామినీ పెట్టుకోవచ్చు. నామినీ ఈజ్ కంపల్సరీ. మనం అప్ టు 3 nominees యూ కెన్ నామినేట్. అంటే డిపెండింగ్ ఆన్ ద మీకు ఎవరెవరికి ఇవ్వాలనుకున్నారో దాని ప్రకారం మీరు నామినేట్ చేసుకోవచ్చు. నామినేట్ చేయడం, నామినేషన్ తర్వాత యాక్చువల్గా మనం సంపాదించింది ఏదైనా సరే ఫ్రీగా మన ఫ్యూచర్ జనరేషన్కి పాస్ అవ్వాలంటే నామినేషన్ ఈజ్ అ మస్ట్. అది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఎవరైనా సరే. దాన్ని నెగ్లెక్ట్ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఎవరికైనా ఆల్రెడీ చేసి ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకొని, ఎందుకంటే లాంగ్ పీరియడ్ ఇది 15 years స్కీమ్. 15 years తర్వాత ఎవరు ఎలా ఉంటామో తర్వాత మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఇప్పటి వరకు ఎవరైనా నామినేషన్ ఉందా లేదా, ఒకవేళ లేకపోతే వెంటనే దాన్ని పెట్టుకోవడం బెస్ట్. సో ఒకసారి మెచ్యూరిటీ అయిన తర్వాత 15 years తర్వాత డైరెక్ట్గా మన అకౌంట్లోకి వచ్చేస్తుందా సార్ ఇది? ఆటోమేటిక్గా అయితే రాదు. యాక్చువల్గా మీరు క్లెయిమ్ చేసి తీసుకోవాలి. యాక్చువల్గా ఇది 15 years దీని పీరియాడిసిటీ ఉన్నా సరే యూ కెన్ క్యారీ ఇట్.
ఎనీ నంబర్ ఆఫ్ 5 years, అంటే ఎవ్రీ టైమ్ యూ కెన్ రోల్ ఓవర్ ఇట్ అనదర్ 5 years. ఓకే. దాంట్లో 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మళ్ళీ పేమెంట్ చేస్తూ చేసుకోవచ్చు, లేదా యాజ్ ఇట్ ఈస్గా వితౌట్ రెమిటింగ్ ఎనీ అమౌంట్ యూ కెన్ చేయటం. అంటే మీరు చూస్ చేసుకునేటప్పుడే మీరు సెలెక్ట్ చేసి ఒక అప్లికేషన్ ఇచ్చేస్తే దట్ విల్ బీ యాక్సెప్టబుల్ టు ద ఎనీవే వేర్ ఎవర్ యు ఆర్ మెయింటైనింగ్ అకౌంట్. వాళ్ళ దగ్గర మీరు ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా వన్స్ మీరు స్లాబ్ కనుక మీరు ఒకసారి కనుక రోల్ ఓవర్ చేస్తే ఇట్ ఈస్ మినిమం 5 years. ఎనీ నెంబర్ ఆఫ్ 5 years యూ కెన్ డూ. అంటే మేబీ 10 కూడా పోవచ్చు. అంటే 50 + 65 years వరకు యూ కెన్ కంటిన్యూ దిస్. ఇలా మనం రోల్ ఓవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే వన్స్ నాన్ రెమిటెన్స్ బేసిస్ మీద చేస్తే దాని మీద అక్రూవల్ 5 years మాత్రమే అక్రూ అవుతుంది. ఈ 5 yearsలో మీరు ఎనీ టైం మొత్తం అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. అంటే సపోజ్ నెక్స్ట్ 5 yearsలో సపోజ్ మీకు 15 years అయిపోయింది, అనదర్ 5 yearsలో ఎప్పుడో మీకు అవసరం అవుతుంటే మీరు స్టాప్ చేసేయచ్చు. బట్ యూ కెన్ కంటిన్యూ యాజ్ ఇట్ ఈస్. మీరు ఒకసారి కనుక ఇచ్చేస్తే దానికి మీద రెమిటెన్స్ చేయకుండానే మీరు అలాగే ఇంట్రెస్ట్ రేట్ వాట్ ఎవర్ కాంట్రాక్ట్ ఉన్నది అది అక్రూ అవుతూ పోతూ ఉంటుంది. ఏ రోజు మీరు కావాలంటే ఆ రోజు తీసుకోవచ్చు. అలా కాదు నంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటామంటే ఇయర్లీ వన్స్ మీరు తీసుకోవచ్చు. అలా మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ కూడా తీసుకునే అవకాశం దీంట్లో ఉంటుంది ఆఫ్టర్ మెచ్యూరిటీ. సార్, ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేయాలా? ఏదైనా ఇయర్ మిస్ అవుతే ఏదైనా అవుతుందా? ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా 500 rupees మినిమం చేస్తూ వెళ్ళాలి లైవ్లో ఉండాలి అంటే. అలా కాదు ఎప్పుడన్నా ఏదైనా మిస్ అయ్యాము అంటే దాన్ని రివైవ్ చేయడానికి 50 rupees పెనాల్టీ కట్టవలసిన అవసరం ఉంటుంది. ఓకే. 50 rupees కట్టేస్తే ఆటోమేటిక్గా రివైవ్ చేస్తారు. సో పీపీఎఫ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.